సుబుద్ధి. చూసారా? ఇప్పుడు ఈ స్త్రీ 5 మంచి కార్యాలు చేసింది. ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది చూడండి, ఉపకారమును గుర్తెరిగిన స్త్రీ. ఏం గుర్తెరిగింది? నా భర్త, నా గొర్రెలు, నా మేకలు, నా పనివాళ్ళు అరణ్యములో ఉంటే దావీదు ఎంతో ఉపకారము చేశాడు. పనివాళ్ళు చెప్పగానే గుర్తించింది ఆమె. నాబాలు దావీదెవడయ్యా? యెష్షయి కుమారుడు అబీగయీలు అనలా. మొదటి మాట ఏంటో తెలుసా? ఉపకారమును గుర్తించిన స్త్రీ. తన మనుషులకు, తన పశువులకు, తన గొర్రెలకు, తన మేకలకు ఉపకారము చేసిన సంగతి ఏం చేసింది? గుర్తించింది. చాలా మందికి చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు. ఏపోతారు? గుర్తుపెట్టుకోరు. ఆమె గుర్తుంచుకోరు. కానీ మనం ఉపకారం ఎవరన్నా చేస్తే మనం ఏం చేయాలి? గుర్తుంచుకొని వాళ్ళకు మనం ఉపకారము, అపకారం కాదు. ఏంటిది? 103వ కీర్తన 2వ చరణంలో ఒక మాట ఉంది, చదవండి. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో చెప్పాలి ఉపకారములు చేస్తూ ఉన్నారు. ఎంత వర్ణించలేము, వివరించలేము దేవుడు చేసే ఉపకారం.